హల్లెలూయా. పిల్లరా గమనించండి. అమ్మా మాట్లాడకండి, ఎవరు మాట్లాడకూడదు. పాస్టర్ ఎందుకు మమ్మల్ని నిలబెట్టి వాక్యం చదివించారు మీరు అని ఎవరైనా మీరు క్వశ్చన్ వేయించినాను. బైబిల్ గ్రంథంలో చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వాక్యం. చదివేవాడు ఎవరైనా ఉంటే స్పీడ్గా చదివేవాడు నాతో కలవండి. మరి ఎంత సమయం ఉండగలరు మీరు? ఏమా ఎంత సమయం ఉండగలరు మీరు? చెప్పాలి. మీరు అంత సమయం ఉంటే అంత సమయమే చెప్తాను. 2 hours. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడిని దీవించింది గాక. హల్లెలూయా. సరే మంచిది. తమ్ముడు 2 గంటలు ఉంటారని చెప్పారు. ఆయన ఒక్కైనా ఉంటారు, మీరు అందరూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగింది. మరి మీరు చెప్పారా ఉంటామని? చెప్పారా? మరి మీరు చెప్పారమ్మా? మీరు అందరూ చెప్పారా 2 గంటలు ఉంటాం? అన్ని తమ్ముడితో చెప్పొద్దు, మేము కూడా ఉంటాం పాస్టర్ గారు అని. హల్లెలూయా. దేవునికి మీకు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నాకు చెప్పండి, నేను ఆఫ్ చేస్తాను. ఓకేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. చక్కగా మనకు విందు జరుగుతుంది అనుకోండి. అన్ని రకాల ఐటమ్స్ చేసినప్పుడు అన్ని తినేయాలని ఉంటుందా? ఊరికి ఏదో ఒకటి తిని వెళ్ళిపోవాలనుకోండి. ఏమే దానికంటే విలువైనది వాక్యం. హల్లెలూయా. ఈ రాత్రి అలాంటి విందు భోజనం దేవుడు నీకు సిద్ధపరచును గాక. హల్లెలూయా. మీ ఆత్మీయ ఆకలి దేవుడు తీర్చును గాక. హల్లెలూయా. రాత్రి చూడండి దేవుని యొక్క వాక్యం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వాక్యం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడి ఆయన గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. ఆయన వాక్యం చదవడానికి ఆయన లేచెను, నిలబడిననుంది. అవునా? కూర్చుని చదవడా? చదవ చెప్పాలి. నిలబడేనా? ప్రభువే కదా. మనకి మాదిరి ఎవరు? చెప్పాలి. మనకి మాదిరి ఎవరు? ప్రభువే మనకు మాదిరి. అవునా? కాబట్టి ఆయనే వాక్యం అయి ఉన్నాడు, ఆయనే శరీరధారికి వచ్చాడు, ఆయన వాక్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. నేను చెప్పే మాట కూడా మీరు ఆమేన్ చెప్పాలి. చూపించిన ఆ మాట కూడా చదవండి. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 14. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 14 నుంచి చదవండి. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతిలో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా ఆమేన్ అనవలెను. ఆమేన్. ఏమనాలమ్మా? ఎలా అంటారా? లేవీయులు అనగా యాజకులు. ఆమేన్. లేవీయులు అనగా పాస్టర్లు, లేవీయులు అనగా దైవజనులు. వాక్యము చెప్పేటప్పుడు ఎలుగెత్తి చెప్పాలంట. హల్లెలూయా. సేవకుడు వాక్యము ఎలుగెత్తి చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పే ప్రతి మాటకు విశ్వాసం ఏం చేయాలి? ఆమేన్ అనవాలి. అది శాపవచనమే గాని, ఆమేన్, అది దీవెన వచనమే గాని, అది ఏ వచనమైనప్పటికీ హల్లెలూయా, సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఆమేన్ అనవలెనని బైబిల్లో ఒక కట్టడ దేవుడు నియమించాడు నీకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కనుక ఈ రాత్రి నేను చెప్పే ప్రతి మాటకు మీరు ఆమేన్ చెప్తా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యాన్ని కనుక గమనించినట్లయితే చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక
3వ అధ్యాయం 3వ వాక్యంలో కనబడినటువంటి మాటలు గమనించండి. అంచె దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి, అంచె దినములలో, అంచె దినములు అనేవి క్రీస్తు శకము 1వ శతాబ్దములోనే పౌలు గారితోనే ప్రారంభమైనవి. అంచె దినములు చెప్పాలి, ఎప్పుడు ప్రారంభమైనవి? క్రీస్తు శకము 1వ శతాబ్దములోనే పెంతెకొస్తు పండగ దినమున మనుషులందరిపై దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడే అంచె దినములు అనేవి ప్రారంభమైనవి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సత్వరంలో ఉన్నామా? అంచె దినముల యొక్క చివరిలో ఉన్నాం. అంచె దినముల యొక్క ప్రారంభములో లేము, అంచె దినముల యొక్క చివరిలో ఉన్నాం. ఈ అంచె దినముల యొక్క చివరిలో మనుషులు ఏమంటారంట? అపహాస్యులు ఏమంటారు చెప్పండి? చదవాలి, ఏమంటారంట? అపహాస్యకులు వచ్చి ఏమని చెప్తారంట? తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. మీరు నమ్ముతున్న యేసుక్రీస్తు ప్రభు ఇదిగో వస్తున్నానని చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఏది మీరు నమ్ముతున్న దేవుడేడి? ఇంతవరకు రాలేదేంటి అని నేడు ఎంతో మంది యూట్యూబ్ లో ప్రశ్నలు వేస్తున్నారు. వేస్తలేదా? క్రైస్తవులకు పిచ్చోళ్ళు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళొక గొర్రెలు. ఆ పాస్టర్లు ఏం చెప్తారో నమ్మేస్తున్నారు వీళ్ళు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చెప్పారు ఇదిగో వస్తున్నానని. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి యేసు ప్రభు రాలేదు. క్రైస్తవులు పిచ్చోళ్ళు ఇంకా ఆయన్నే పట్టుకుని ఏలాడుతున్నారు, ఇంకా ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు అంటున్నారు. అపహాస్యకులు, అవునా? అపహాస్యకులేనా? వస్తారని చెప్పాడా ప్రభు? అపహాస్యకులు వచ్చి ఏం చేస్తారంట? ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నది. ప్రారంభంలో సూర్యుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ప్రారంభంలో చంద్రుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ప్రారంభంలో భూమి ఎలా ఉన్నదో అలాగే ఉన్నది, ప్రారంభంలో ఆకాశం ఎలా ఉన్నదో అలాగే ఉన్నది, ప్రారంభంలో నక్షత్రములు ఎలా ఉన్నదో అలాగే ఉన్నవి. ఏ మార్పు లేదే. ప్రభు ఇదిగో వస్తున్నాను అంటాడు, ఇంకా రాలేదే అని అపహాస్యకులు ఏం చేస్తారంట? క్రైస్తవుల యొక్క విశ్వాసమును పాడు చేస్తారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు చూడండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని యొక్క వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆకాశం ఎలా కలిగిందో వాళ్ళకు తెలియదు. ఆమేన్ అనండి. భూమి ఎలా కలిగిందో వాళ్ళకు తెలియదు. సూర్యుడు ఎలా కలిగాడో వాళ్ళకి తెలియదు. చంద్రుడు ఎలా కలిగాడో వాళ్ళకి తెలియదు. ఆకాశ నక్షత్రం ఎలా కలిగినవో వాళ్ళకి తెలియదు. మనుషుడు ఎలా నిర్మించబడ్డాడో వాళ్ళకి తెలియదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇవన్నీ కూడా నీకు తెలుసు. ఎందుకంటే ప్రపంచ జ్ఞానం అంతా కూడా పట్టుకొచ్చి నీకు బైబిల్లో పెట్టాడు. ఆ బైబిల్ చదువుకుంటున్నప్పుడు బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా నీకు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశం అలాగే ఉంది, సూర్యుడు అలాగే ఉన్నాడు, నక్షత్రాలు అలాగే ఉన్నాయి, భూమి అలాగే ఉంది, మనుషులు అలాగే ఉన్నారు, ఏ మార్పు లేదు. ఈ క్రైస్తవులకు పిచ్చివాళ్ళు అని అంచె దినములలో అపహాస్యులు ఏం చేస్తున్నారు? అపహసిస్తూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, అయితే ఇప్పుడు ఉన్న ఆకాశము భూమియు, ఇప్పుడున్న ఆకాశము భూమియు ఎవరి కోసమంట? చెప్పాలి, భక్తిహీనుల కొరకు, తీర్పు కొరకు, నాశనము కొరకు. చదవండి, హల్లెలూయా. చూడండి, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. అప్పుడున్న లోకం, ఎప్పుడున్న లోకం? ఎప్పుడున్న లోకం అన్నా? చిన్నోళ్ళ చిన్ని అన్న చెప్తున్నారు కదా, పెద్ద చెప్తున్నారు కదా నాన్న, అటు ఇటు తిరగబాకండి అన్న. ఏమా డాడీ చెప్తున్నారు కదా చక్కను, పెద్ద అయినా పెద్దవాడు మాట వినాలి మీరు.
చక్కగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మంచి చదువులు చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. పెద్దలు మాట రండి, అటు తిరగండి. ఓకేనా? ఓకే, మంచిది. పిల్లలు ఇంకా అలర చేయరు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, అప్పుడున్న లోకం ఎలాగైతే నీటిలో మునిగి నశించింది, జల ప్రళయం ద్వారా నశించింది, ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి నాశన దినము కొరకు, భక్తిలో తీర్పు కొరకు ఆమేన్ అగ్ని దాచబడి ఉందంట. ఏం దాచబడి ఉంది? అగ్ని దాచబడి ఉంది. హల్లెలూయా. మొదటిగా భూమికి బాప్తిస్మం ఇవ్వబడింది. దేని ద్వారా చెప్పాలి? నోవాహు దినాల్లో భూమికి బాప్తిస్మం ఇచ్చారా? భూమి బాప్తిస్మం పొందిందా? ఇదేం పోదనుకుంటున్నారా? భూమికి దేవుడు బాప్తిస్మం ఇచ్చాడు. ఎప్పుడు? నోవాహు దినాల్లో. భూమి చెడిపోయినప్పుడు నోవాహు దినాల్లో భూమి బాప్తిస్మం పొందింది. జలప్రళయం ద్వారా శుద్ధి చేయబడింది. ఆమేన్ అన్నామా? నేను వెళ్ళిపోయి మళ్ళీ అంటారు కదా, నేను ఉన్నాను సేవాలంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అవునా? ఆమేన్. కనుక పిల్లరా, నోవాహు దినములలో జల ప్రళయం ద్వారా భూమికి బాప్తిస్మం ఇవ్వబడింది. ఆమేన్. మరి 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన గొల్గొతా కొండ మీద కాచినటువంటి రక్తము ద్వారా భూమికి బాప్తిస్మం ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. మరి 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హల్లెలూయా అగ్ని చేత బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు దేవుడు భూమికి. మొదటగా నీళ్లు, తర్వాత రక్తం, తర్వాత అగ్ని. ఒక బిడ్డ పుట్టినప్పుడు నీరు, రక్తము, జీవము. మన దేవుడు మామూలు దేవుడు కాదు. హల్లెలూయా. ఒక బిడ్డ పుట్టేటప్పుడు ముందు ఉమ్మ నీరు వస్తుంది, అవునా? తర్వాత రక్తం వస్తుంది, తర్వాత బిడ్డ వస్తాడు, అవునా? అలాగే భూమి కూడా ఏం జరిగిందో తెలుసా? నోవాహు దినాల్లో జలప్రళయం ద్వారా నీటి ద్వారా బాప్తిస్మం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన రక్తం ద్వారా భూమికి శుద్ధి చేశాడు. మూడవసారి ఇప్పుడు చేయబోయేది ఏంటంటే అగ్ని ద్వారా భూమికి బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రండి, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం. మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళయింది. ఆమేన్. హల్లెలూయా. ఓ అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇప్పుడు రక్షణ సమీపంగా ఉన్నది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు వస్తానన్న వాడు వస్తాడు, మాట ఇచ్చిన వాడు తప్పడు, వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడావే, ఆలోచనకర్తవే, ఆశ్చర్యకరుడావే, ఆలోచనకర్తవే, బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి నీవే. బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి నీవే. ఇమ్మానుయేలువే, ఇమ్మానుయేలువే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా, 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 యేసయ్యా. మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే. మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే. యెహోవా నీవే, సిలువదారివే, పరిశుద్ధ ఆత్మయు నీవే. యెహోవా నీవే, సిలువదారివే, పరిశుద్ధ ఆత్మయు నీవే. ఏకైక దేవుడా, ఏకైక దేవుడా. ఆరాధన
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది. ఆమేన్, హల్లెలూయా. మనము విశ్వాసులమై ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి అతి సమీపంగా ఉన్నది. ఎంతమంది మీద బాప్తిస్మాలు పొందారు? ఓకే, తెలుసండి. పొందడం చూడండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలే పాస్టర్ అని చెప్పాను. ఇంకా పొందలేదన్న ఇద్దాం, పర్లేదు, ఎత్తి ఇద్దామా, పర్లేదు, తప్పే ఉందమ్మా. ఈ రాత్రి మీకు దైవ సందేశం కావాలి కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు రక్షణ మీకు అతి సమీపంగా ఉన్నది. ఇప్పుడు బాప్తిస్మం పొందాలంటే మీరు ఈజీగా పొందొచ్చు, కానీ ఒకనొక కాలం రాబోతుంది, నువ్వు బాప్తిస్మం పొందాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. అర్థమవుతున్న మాటలు. ఈ రోజు నీకు ప్రాబ్లం లేదు. అయ్యా, నేను మారు మనసు పొందాను, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే ఈ క్షణమే నీకు ఆయన బాప్తిస్మం ఇస్తాడు. కానీ ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో నువ్వు రక్షణ పొందాలంటే, ఆ కాలంలో నువ్వు బాప్తిస్మం పొందాలంటే నువ్వు నేరుగా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పర్మిషన్ తీసుకోవాలి, ఆయన లెటర్ తీసుకురావాలి. అప్పుడు పాస్టర్ గారు బాప్తిస్మం ఇస్తారు. అంతవరకు నీకు బాప్తిస్మం ఇవ్వడానికి, రక్షించబడడానికి సమయం లేదు. ఒకవేళ ఆ సమయంలో యేసు ప్రభు గారికి వస్తే రక్షించబడిన వాళ్ళు ఎంత పడతారు? మిగిలిన వాళ్ళ భూమి మీద నిలిచిపోతారు. 3.5 సంవత్సరాల శ్రమలు మామూలు శ్రమలు కాదండి, భయంకరమైనటువంటి శ్రమలు. వింటున్నారా? ఈ రాత్రి ఆ శ్రమల నుండి తప్పించుకునే మార్గం చెప్తున్నాను మీకు. వింటారా శ్రద్ధగా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు తాను ఎవరో తెలుసుకోవాలి. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే అర్థం ఏంటి? ఎప్పుడు నిత్యము జీవించేవాడు. హల్లెలూయా. ఆయన పోలిక చొప్పున జీవించిన మరి లేదా పుట్టినటువంటి మనం, ఆయన పోలికలో నరుని నిర్మించాడు, ఆయన పోలికలో నరుని సృజించాడు. ఆయన పోలికలో వచ్చిన మానవునికి మరణం ఎట్లా వచ్చింది? దేవునికి లేని మరణం, దేవునికి లేని వ్యాధి, దేవునికి లేని పాపం, హల్లెలూయా, దేవునికి లేనివి నీకెలా వచ్చింది? ఈ రాత్రి నువ్వు దాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు మరణం లేదండి, దేవుడికి ఆయనకి వ్యాధి లేదండి, ఆయనకు పాపం లేదండి. అలాంటి దేవుళ్ళ నుండి వచ్చిన మానవునికి ఎందుకు ఇటువంటి భయంకరమైనటువంటి సంప్రాప్తించింది? ఇవన్నీ రాత్రి గల సభలో తెలుసుకుంటే నీవెవరో నీకు అర్థమవుతుంది, నువ్వెక్కడి నుంచి వచ్చావో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం మనం చెప్పండి, చెప్పాలి. భూమి మీదకి మనం రాకముందు ఎక్కడున్నాం? అమ్మ కడుపులో ఉన్నాం. అమ్మ కడుపులో లేకముందు తెలియదు. తీసుకోండి, ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం తీసుకోండి. ఎక్కడ ఉన్నారో చెప్తాను. తల్లి కడుపులో కూడా రాకమునిపే నువ్వు ఉన్నావు. నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావో చూపిస్తాను, తీసుకోండి. ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అర్థమైన కొట్టండి, కొట్టమనండి. మీకు అర్థమైతే కొట్టండి. ఎక్కడున్నా మనం చెప్పండి. మీ పేరేంటి? నా పేరు ఫ్రాన్స్ సార్. ఫ్రాన్స్. నేను 1 ఇయర్ కి ఒకసారి చర్చికి వచ్చాను ఈ రోజే. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించింది గాక. హల్లెలూయా. తప్పకుండా దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్న దేవుడు. ఆమేన్. మీరు మీ తల్లి గర్భంలోకి రాక మునిపే మీరు ఎక్కడున్నారో తెలుసా? క్రీస్తులో ఉన్నారు. ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. నేను ఎక్కువ పాటలు పాడతాను, ఏమనుకోబాకండి, ఓకేనా? జగత్తు పునాది వేయబడక ముందే
నిత్యుడా నీలో నన్ను ముద్రించావు, జగత్తు పునాది వేయబడక ముందే. నిత్యుడా నీలో నన్ను ముద్రించావు, అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా మునిపే మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి, చెప్పాలి. యేసు క్రీస్తులో ఉన్నాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఆలోచన చేయాలి, తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళా తిరిగి మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉన్నదా అంటే ఉన్నదనే చెప్పాలి. ఇప్పుడు మనం జీవించే జీవితం నిజమైన జీవితం కాదు, ఇది అసలైన జీవితం కాదు. ఈ మరణించిన తర్వాత అసలైన జీవితం క్రైస్తవునికి ప్రారంభమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఈ సృష్టి అంతా ఎలా సృష్టించబడింది, దానికి సృష్టికర్త ఎవరు అనే విషయాలు ప్రతి మనిషి తెలుసుకోవాలి. హల్లెలూయా. క్రిందనున్నటువంటి నరకాన్ని తప్పించుకొని మోక్షానికి వెళ్లే మార్గాన్ని ఈ రాత్రి మీకు ప్రకటిస్తా ఉన్నాను. ఈ రాత్రి మీకు మతాన్ని ప్రకటించడానికి రాలని ఇక్కడికి. ఆమేన్, హల్లెలూయా. ఒక మనిషి తన మతాలను మార్చుకోవడం వల్ల తనకి ఏమాత్రము ప్రయోజనం లేదు. ఆమేన్. నీ మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్ అనడం. నీ కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మార్చుకోవాల్సింది నీ మార్గం, నీ మార్చుకోవాల్సింది నీ మనస్సు. హల్లెలూయా. మారు మనసు అన్నాడు తప్ప మారు మతం అని చెప్పలా. బైబిల్ ఏం చెప్తుంది? మారు మనసు పొందాలన్నాడా, మారు మతం పొందాలన్నాడా? మరెందుకు నీ మతం మతంలాగే ఉన్నాయి, నీ కులం కులంలాగే ఉన్నాయి. నువ్వు కులం మార్చుకోవద్దు, నువ్వు మతం మార్చుకోవద్దు. నువ్వు మార్చుకోవాల్సింది నీ మనసు, నువ్వు మార్చుకోవాల్సింది నీ మార్గము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణిస్తున్నాడు, మరణించిన తర్వాత అతడు ఎక్కడికి వెళుతున్నాడు, ఈ విషయాలన్నీ నీకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. హల్లెలూయా. దైవిక జ్ఞానం అంతా కూడా బైబిల్లో వ్రాయబడింది. ఆమేన్. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను వినండి. చదువుకునే పిల్లలకి స్కూల్లో ఏం నేర్పుతారు, మనిషి ఎలా పుట్టాడంటే? నువ్వేం చదువుతున్నారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మనిషి ఎలా పుట్టాడని చెప్తారు స్కూల్లో? ఎవరో చెప్పారు కోతున్నాడు. మరి అమ్మా ఎంతలోకి వెళ్ళిపోయారు నువ్వా? చెప్పండి. అంతేనా? సైన్స్ మాస్టర్ ఏం చెప్తారమ్మా? మనిషి ఎట్టు పుట్టాడు అంటే ఏం చెప్తారు? కోతు నుండి పుట్టాడు చెప్తారు. అవునా కదా? మరి కోతు నుండి పుడితే మనిషి ద్వాప్యమైంది అంటే ఏమంటాడు? అరిగిపోయింది, ఊడిపోయింది అంటాడు. అంతేనా? కానీ బైబిల్ దగ్గరకు వస్తే, ఆమేన్, హల్లెలూయా, బైబిల్ దగ్గరకు వస్తే నీకు అసలైన విషయం తెలుస్తుంది. నీ మేస్టర్ కన్నా జ్ఞానం ఉంది నీకు. హల్లెలూయా. బైబిల్లోకి వస్తే నీకు తెలుస్తుంది మనిషి మట్టి నుండి పుట్టాడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకో మాట వేస్తారు మీకు సామెతలో. ఏమని సామెతలు వేస్తారు? రే, చెట్టు ముందా, కాయ ముందా, విత్తనం ఉందా అంటారు వాళ్ళు. అప్పుడు నువ్వేమంటావు చెప్పండి? విత్తనమే ముందన్నాడు. రే, చెట్లు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటారంటారు. అట్లా కాదు అయ్యా, చెట్టే ముందన్నాం. ఏయ్, విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని మనల్ని ఏం చేస్తారు? ప్రశ్నలు వేస్తారు. కానీ నువ్వు బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ చెప్తుంది విత్తనములు నిచ్చు చెట్లు దేవుడు మొలిపించాడు. పట్టండి చప్పట్లు కూడా దేవుని నామమున చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ దగ్గరకు వస్తే నీకు జ్ఞానం వస్తుంది, బైబిల్ దగ్గరకు వస్తే నీకు తెలివి వస్తుంది. ఎదుటి వాడు వేసే ప్రశ్నలకు నువ్వు ప్రశ్నలకు జవాబు చెప్పగలుగుతావు. హల్లెలూయా. మీ మాస్టర్కే చెప్తావు నువ్వు బైబిల్ సండే స్కూల్లో నువ్వు చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుంటే నీ మాస్టర్ పాఠాలు చెప్తున్నప్పుడు అయ్యా నువ్వు తప్పు చెప్తున్నావు. మీ మాస్టర్కి పాఠాలు చెప్పే జ్ఞానం ఇస్తాడు బైబిల్. అర్థమవుతుందా? మాస్టర్కి చెప్పొచ్చు నువ్వు, అయ్యా మనిషి కోతు నుండి కాదయ్యా వచ్చింది, మనిషి మట్టి నుండి పుట్టాడు. హల్లెలూయా. అసలు మనిషి రక్తానికి కోతి రక్తానికి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా నువ్వు బైబిల్ అద్దకు వచ్చినప్పుడు
బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా నీకు వస్తే మీ మాస్టర్కి నువ్వు పాఠాలు నేర్పుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఈరోజు మీకు ప్రకటిస్తున్నటువంటిది, మేమెన్నడూ మీకు మతాన్ని గురించి బోధించడానికి రాలేదు, మీ మతాన్ని మార్చడానికి మేము రాలేదు, మీ మార్గాన్ని మార్చుకోమని చెప్పడానికి వచ్చాం. మీరు మంచి మార్గంలో నడవాలి, ఉన్నతమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళాలి. హల్లెలూయా. అభివృద్ధి పరమైనటువంటి జీవితం మీకు కావాలి. ఎందుకు మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా, ఒకప్పుడు నేను దేవుడు అంటే తెలియక ఎరగక దేశాలు తిరుగుతూ ఉండేవాడు. దేవుడు అంటే నాకు తెలియదు, అందరినీ దేవుడు అనుకునేవాడిని. అలాంటి స్థితిలో నేను అన్ని రకాల దేవుడిని పూజించేవాడిని. ఆ స్థితిలో నా పరిస్థితి వేరుగా ఉండేది. కనీసం 1 కేజీ బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఎప్పుడైతే ప్రభుని తెలుసుకొని ఉన్నాను, ఆ జీవం కలిగిన దేవుని ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెట్టాను, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నానని చెప్పినట్లుగా దేవుడు అద్భుతంగా ఈరోజు ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా ఎక్కడి నుంచి దాదాపుగా మరి ఆ 270 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చింది. హల్లెలూయా. అంత దూరం సుదీర ప్రయాణం చేసుకుంటూ సొంత కారులో సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ మీ మధ్యకి వచ్చి నీకు వాక్యం చెప్పడానికి నా దేవుడు ఇచ్చేవాడే తప్ప పుచ్చుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నీకు ఇమ్మనే చెప్పాడు తప్ప నీ దగ్గర తీసుకోమని చెప్పరా. నాకు ప్రభు మనకు నేర్పింది తెలుసా? ఇవ్వటమే నేర్పాడు. మేమెన్నడూ పుచ్చుకునేవాడు కాదు. ఒకవేళ కొంతమంది పాస్టర్లు ఉంటే ఉండొచ్చు, కానీ మీ పాస్టర్ ఆనంద్ పాల్ గారు అలాంటి వాడు కాదు. ఇక్కడ ఉన్న మీ పాస్టర్ గారు ఈయన మరి ఇమ్మానుయేల్ గారు అలాంటి వాడు కాదు. పిల్లలు పెట్టినారా? ఇప్పుడు మేము సభ వరకు వచ్చి ఇక్కడ ఫోటో పెడితే ఆనంద్ పాల్ గారు ఎంత ఇస్తారో లెక్కలేసుకునే వాళ్ళం కాదు మేము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సొంత ఖర్చులు పెట్టుకొని మా సంఘం, మేము మీ ఊరు వస్తున్నామని చెప్తే మా సంఘం మాకు పెట్రోల్ ఖర్చులకు ఇచ్చి భోజనాల ఖర్చులకు ఇచ్చి వాళ్ళు మమ్మల్ని సాగనంపారు. పిల్లలు ఎందుకు సాగనంపారు? వాళ్ళు ఎంతగా దీవించబడ్డారో చూడండి, వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారో చూడండి. దేవునికి స్తోత్రం. 1 రూపాయి ఖర్చు పెట్టినవారు నాకు ప్రతిదీ వాళ్ళే ఖర్చు పెడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మీకు ప్రకటించుతున్నది మతం కాదు, మార్గం. వింటున్నారా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ వాక్యం తీసుకోండి త్వరగా. తమ్ముడు 2 గంటలు ఉంటానన్నారు, ఖచ్చితంగా నేను 2 గంటలు చెప్తాను. ఓకే, హల్లెలూయా. కొంతమంది అనవసరంగా నిజం అన్ని అనుకుంటున్నారా? వెరీ గుడ్, మంచిది. మీరు ఆసక్తిగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించింది గాక. చక్కగా వాక్యం వినడానికి ఆసక్తిగా ఉన్నారు. తప్పనిసరిగా మళ్ళా రాను కదమ్మా, ఎప్పుడు వస్తారో తెలియదు కదా. మరి ఏదో దేవుడు మిమ్మల్ని ప్రేమించి నన్ను ఎంత దూరం తీసుకొచ్చాడు. ఓకే, అసలు ఏ విమర్శ ఏమఉండదు, చక్కగా ఉంటుంది మీకు వాక్యం. ఓకేనా? చక్కగా ఉంటుంది, మీకు చక్కగా వినండి. ఏమి విమర్శ ఉండదు, అంతే, ఏమనదు. దేవుడు ఎవరు నడిపిస్తారు కదా. ఓకే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ వాక్యం. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అటువంటి సపోర్ట్ పెడితే హల్లెలూయా. ఏం చెప్పడానికి వచ్చారండి? రక్షణ మార్గమా, రక్షణ మతమా? అవునా? మతం అని ఎక్కడా లేదు పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా మతం లేదు. ఒక మతం ఉంది, యోధా మతం. క్రైస్తవ్యం అనేది మతము కానే కాదు అని గుర్తుంచుకోండి. ఏమి బోధిస్తున్నారంటే మీకు చెప్పాలి, రక్షణ మార్గము. దేవునికి స్తోత్రం. రక్షణ మార్గంలో బోధించడానికి రాత్రి మీ గ్రామానికి వచ్చాం మేము. మీ మతాన్ని మార్చడానికి కాదు, మీ కులాన్ని మార్చడానికి కాదు, మీ బ్రతుకులు మార్చడానికి వచ్చా. నా యేసు మార్చగలరు మీ బ్రతుకుని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉన్నదంటే, సామెతల గ్రంథం చూడండి 15వ అధ్యాయం 24వ వాక్యం. సామెతల గ్రంథం
15వ అధ్యాయము 24వ వాక్యం. మీరు ఎంత స్పీడ్ గా వెళ్తే అంత స్పీడ్ గా వెళ్తారు. క్రిందినున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గం ఇది మార్గమే అమ్మా, ఇది మార్గమే, ఇది మతం కాదు. బుద్ధిమంతుడు ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే పరమునకు పోవు మార్గం. ఎంతేముంది చెప్పండి, ఎంతేముంది? పాతాళం. మీ ఫ్రాన్సిస్ గారు, మీ పేరు ఫ్రాన్సిస్ గారు, మీకు వాక్యం బాగా తెలుసండి. 7 లోకాలే కదండి, గరుడపురం. ఆయన బాగా తెలుసు. ఆయన పట్టుకోండి పాస్టర్ గారు, అనుకోలేదు. ఆయన సంకటంగా పెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు వాక్యం బాగా తెలుసు. మీరు ప్రతి ఆదివారం రండి. హల్లెలూయా. క్రింది నుండి పాతాళమును తప్పించుకొని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది పాతాళాన్ని తప్పించుకోవడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు తెలుసా? మీరు పాతాళం మీద కూర్చున్నామా? కింద అగ్ని ఉందమ్మా. కింద ఏముంది చెప్పండి? మరి మనం పైకి కూర్చున్నాం, ఏమన్నా వీడుందా? ఎంత గొప్ప దేవుడు! పాతాళం మీద మనం కూర్చున్నా మనం వీడలేదు. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. హల్లెలూయా. క్రింది నున్న పాతాళమును తప్పించుకొని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గం. పరం ఎక్కడ చెప్పండి? పైనున్నది. పైనున్నది అది ఏ మార్గం అంట? జీవ మార్గం. అది ఈ రాత్రి మీకు ప్రకటించడానికి వచ్చినటువంటి మార్గము జీవ మార్గం. అది మేము ప్రకటించే మార్గం మరణ మార్గము కాదది, జీవ మార్గము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవః త్రాహిమాం కృపయా దేవ శరణ ఆగతి వత్సల. అని మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. మీకు అన్ని అర్థమవుతుంది. మాట్లాడండి, నేను చెప్పేవారు మాట్లాడండి. పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవః త్రాహిమాం కృపయా దేవ శరణ ఆగతి వత్సల. అంటే ఓ దేవా, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను, పాపంలోనే మరణిస్తున్నాను. ఓ కృప కలిగిన దేవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను రక్షించు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, పాపంలో పుట్టాడు దావీదు చెప్తున్నాడు. చూడండి 51వ కీర్తనలో 5వ వాక్యం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వాక్యం. మేము పాపం కాదండి అంటారు కొంతమంది. ఆ క్రైస్తవులే పాపలంట, క్రైస్తవులే పాపలంట. అందుకే ప్రార్థనలు వెళ్తున్నారంట. ఒక ఆయన అంటున్నాడు, చదవండి అన్నమాట. కీర్తన గ్రంథం 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను. అంటే ఏంటిది? జన్మ పాపం. తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి ప్రతి మనిషి పాపి అని బైబిల్ చెప్తా ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 23 కూడా చెప్తుంది. చూడండి త్వరగా, చాలా స్పీడ్గా వెళ్ళాలి మీరు. రోమపత్రిక 3:23 ఒకటి తీసుకోండి, 6:23 ఒకటి తీసుకోండి. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, రంగు భేదం లేదు, ఎత్తు భేదం లేదు, లావు భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ఏ భేదం లేదు. కొట్టండి రప్పండి. హల్లెలూయా. ఆ భేదం ఈ భేదం లేదు. క్రైస్తవులే పాపులు కాదు, అందరూ పాపులే. బైబిల్ చెప్తుంది అందరూ పాపులే. పాపం చేశాడు. ఏ పాపం? తల్లి గర్భంలో పిండంగా రూపించబడ్డమే పాపం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. మహిమ కిరీటం, జీవ కిరీటం, జీవ మార్గం, మరణ మార్గం నుండి విడిపించబడి జీవ మార్గంలోకి వెళ్ళడానికి అందరూ తప్పిపోయారంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? తప్పిపోయాం మనం. పిల్లల్ని ఎలా కనాలి? ఆదాం ఎలా తీసుకొచ్చాడు? అవనే ఏమా చెప్పండి. దేవుడు ఎలా తీసుకొచ్చాడు మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడో మనిషి కూడా అలాగే మనుషులు తీసుకురావాలి బయటికి. అది అసలు మనం రావాల్సిన మార్గం అది. కానీ అలా రావా. అందుకే ఇప్పుడు మళ్ళా తిరిగి వాక్యంలో జన్మించాలి మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఈ రాత్రి సమయంలో మీకు ప్రకటిస్తున్నటువంటి మార్గమే తప్ప మతము కాదు. హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్తారు భక్తులు, ఏమనంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటారు. ఏం చెప్పాను? అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్నాడు దేవా, నన్ను సత్యములోనికి నడిపించు.
తమస్సుమా జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాను దేవా నన్ను వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ, మరణములో ఉన్నాను దేవా నన్ను నీ అమృతం తాగించి జీవంలోనికి నడిపించు. అప్పుడే నా జీవితానికి శాంతి 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 అంటాడు. ఏసేమంటాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం. త్వరగా చాలా స్పీడ్కి వెళ్ళాలి మీరు. అన్ని 2 గంటలు అన్నాడు, అయిపోతుంది. యేసు నేనే మార్గమును, యేసు చెప్పారు నేనే మార్గం, సత్యమును, నేనే సత్యం, జీవమును, నేనే జీవం, నా ద్వారానే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పట్టండి సపోర్ట్ కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలా అంటుంటానంటే ఒక ఆయన అంటాం, ఏంటయా మాట్లాడితే మీ యేసు బాబు యేసు నేనే అంటాడంటయా, నేనే అంటాడండి అన్నారంటే పాస్ గారిని ఇలాగ ఎమ్మెల్యే గారు అలాగైతే మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు మాట్లాడండి. నేను చెప్పింది వినండి మీరు. వింటున్నారా? ఏంటా నేనే అంటున్నాడా మీరు యేసు బాబు పట్టుకుని అంటే ఒక ఆయన పాస్ గారు అన్నారంట, అబ్బాయి మరి ఏమనుకుంటున్నారు? అబ్బా ఊరుకోయా నేనే అంటాడు ఆయన. నాకు అదే కెట్టదు, అదే నచ్చదు నాకు. అందులో నేను ఒకళ్ళే అనొచ్చు కదా అని అంటే, సరే దా ఇలా నా బండి ఎక్కన్నారని పాస్ గారు. ఏమన్నా అమ్మ నా మాట్లాడినారా? నా బండి ఎక్కన్నారన్న. సబ్బవరం పంచాయతీనా సార్ ఇది? సబ్బవరం పంచాయతీ కదా. సబ్బవరం తీసుకొచ్చాడంట, పంచాయతీ ఆఫీస్ గారికి తీసుకెళ్ళాడంట. ఎవరిని? బండి ఎక్కించింది. నేనే అంటున్నాడు చూడండి. ఆయన సబ్బవరం పంచాయతీ ఆఫీస్ గారికి తీసుకెళ్ళి పంచాయతీ ఆఫీస్ గారు కూర్చోబెట్టి అక్కడ పేషెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చుని ఈ పక్కన ఈయన కూర్చోబెట్టి, ఏమన్నా పేషెంట్ గారు ఈ గ్రామానికి మీరేనండి పేషెంట్ గారు అన్నాడంట. ఈ గ్రామానికి ప్రెసిడెంట్ గారు మీరేనండి అంటే ఆయన అన్నాడంట, అవునండి నేనే అన్నాడంట. నా మాటలు వింటున్నారమ్మా? కొంతమంది అటు వెళ్ళిపోతుంది. నా మాటలు అసలేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే అన్నాడంట. అప్పటికి ఈయన ఏంటి అలా అడుగుతున్నాడో అనుకున్నాడు. మళ్ళీ ఈయన అన్నాడు, అలా కాదండి ఇదే మండలం అమ్మా, సబ్బవరం మండలం. ఏ జిల్లా? అదేనండి విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం గ్రామం పంచాయతీ ప్రెసిడెంట్ గారు మీరేనండి అన్నాడు. అవునయ్యా నేనే అన్నాడంట. దేవునికి స్తోత్రం. అదేనండి ఆంధ్రప్రదేశ్ అంటే మరి విశాఖపట్నం జిల్లా అంటే సబ్బవరం మండలం అంటే సబ్బవరం గ్రామ ప్రెసిడెంట్ గారు అదేనండి మీరేనండి. ఎన్నిసార్లు చెప్పాలి? నేనే సబ్బవరం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నేనే, ఇంకెవడో లేడు అన్నాడు. ఇది అర్థమైందమ్మా? అదేనండి నేను కూడా ప్రెసిడెంటేనండి అంటారా? దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. కనుక ప్రభువు అంటున్నాడు నేనే మార్గమా, నేనే సత్యమా. ఇక శివులోకి వచ్చేస్తున్నా కొంచెం ఇలా తీసుకోండి, ఇక వచ్చేది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంచెం నా మాట గట్టిగా ఉండదు, ఏమనుకోకుండా. ఆయన అన్నాడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు చేరలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. మీరు త్వరగా చదవాలి, టైం ఎంత ఎందుకు చూసుకుంటారు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున 9 అవ్వలేదు, కంగారు పడకండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అన్నాడా, మతమా అన్నాడా? యేసు భూమి మీదకి వచ్చి ప్రతిష్ఠించింది మతమా మార్గమా? మరి ఎందుకు మతం అంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి స్థాపించింది మార్గము, మతము కాదు. మేము మార్చుకున్నది మార్గం. నా మతం మారలా. హల్లెలూయా. నా మతం మారలేదు, నా కులం మారలేదు, నేను మార్చుకున్నది మార్గం మార్చుకున్నాను. ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు మానేశాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ మార్గాన్ని మార్చుకోవడానికి రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నీ కొరకు ప్రతిష్ఠించింది మతము కాదు, మార్గం. చదవండి. అనగా నూతనమైనది ఏంటంట? పట్టండి, సపడలు పట్టండి. ఎంతమందికి కొత్త చీర అంటే ఇష్టం? మగోడు కొత్త బట్టలు అంటే ఇష్టం ఉండదా? మరే
మరి ఇప్పుడు ఏంటంటే ఈ మార్గం చెప్పాలి, నూతనమైనది, జీవమైనది, ఈ మార్గము నూతనమైనది. అంతేనా కదా? ఒకప్పుడు ఆ బోర్లో నీళ్లు, ఆ స్టాల్లో నీళ్లు, ఆ చెరువులో నీళ్లు ఎలాగెలాగ అనుకుని తాగేవాడు. అంటే ఆ తర్వాత బావులు వచ్చినాయి, ఆ తర్వాత బోర్లు వచ్చినాయి, ఆ తర్వాత కుళాయిలు వచ్చినాయి, ఆ తర్వాత ఫిల్టర్ వాటర్లు వచ్చేసినాయి. ఎందుకు తాగుతున్నా? మా తాత ఎట్లా తాగిపోయారండి, మేము ఎట్టకే తాగుతామని అంటలేదు. మరి ఎందుకు ఈరోజు నూతనమైన దానికి రావట్లేకపోతున్నాను చెప్పండి? నూతనమైనది యేసు నీ కొరకు నా కొరకు ప్రతిష్ఠించినది, నూతనమైనది, జీవము కలిగినది. అవునా? హల్లెలూయా. చదవండి. నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన శరీరమనే తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆయన రక్తం మాత్రమే పనికొస్తుంది. మరి ఏ రక్తము పనిచేయదు. ఎడ్ల యొక్క రక్తము గాని, కోడెల యొక్క రక్తము గాని, మేకల యొక్క రక్తము గాని మానవుల యొక్క పాపములు పరిహరింపలేవు. హల్లెలూయా. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని. మనుషులలో ఎవ్వరూ బలికి పనికి రారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరునుగా. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. శిరము మీద ముళ్ళ సాక్షిగా. వచ్చమ్మ పాట కాచిన కన్నీళ్ళ సాక్షిగా. పాడనాతో పాటు. శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే పిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే పిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే పిలచియున్నాడు. మహాదేవుడే ఇలాగే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని. మహాదేవుడే ఇలాగే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని. కాళ్ళలోన చేతులలో 3 వేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరునుగా. చత్వార సుజ్ఞత్రయో అస్య పాదాద్వే హస్తాసు అస్య త్రిదావద్ధో వృషభోరురవీధి మహోదేవో మధ్యాం ఆవివేశ. ఇది బ్రాహ్మణాలు పలికిన దేవోక్తి క్రీస్తులోనే నెరవేరునుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా,
కరిగిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ కొరకు యేసు ఇంకా ఎదురు చూస్తా ఉన్నాడు. అబ్బాయి మాట్లాడు, ఆడుకోండి, కిందకి ఆడుకోండి. వింటున్నారా? ఇంకా నువ్వు ఎందుకు రక్షణ పొందలేదు? నీ కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు కనుక ఆయన బిడ్డను ఆయన పోగొట్టుకోడు. ఆయన బిడ్డ అంటే ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే ఆయన ఇంకా నువ్వు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వెప్పుడు రక్షణ పొందుతావా, నేను ఎప్పుడు ఆయన పరములకు తీసుకెళ్లాలా అని ఆయన నీ కొరకు ఇంకా 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 ఆయన చేతులు చాచే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం. నా పాటగా పాప ఎంత స్తోత్రం నైనా అభయం బాబేనా నాకులా పాస్ అయిపో బాబా. దేవునికి స్తోత్రం. ఈ బాబు అది దేవునికి స్తోత్రం. మీరు హుషారుగా ఉండండి, ఆ పిల్లడు చదవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, ఇక నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరం రాకముందే వచ్చేసిందా? 2021 ఏమైంది? 2021 ఏమైంది? కరోనా వచ్చిందా? ఎవరైనా సంతోషం ఉందా? అదే బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషం. ఇంకా సంతోషం ఎక్కడ ఉంటది? క్వారంటైన్లు, ఐసోలేషన్ అయితే ఇంకెక్కడ ఉండాలి సంతోషం? ఓ ముచ్చటగా మాట్లాడుకుంటాను ముందు ఎదురు బదులు ఆ మూతుకో మాసుకు ఈ మూతుకో మాసుకు. చెప్పండి, ఫంక్షన్కి వెళ్ళినా ఏమన్నా కనీసం అక్క ఎవరమ్మా ఎవరక్క ఈ అక్క అంటే ఇలా మూతు తీసి ఏదక్క వీడియోలో పెట్టేసుకోవాలి. అయ్యయ్యో ఎలాగైపోయిందమ్మా రోజా. దుర్దినములు రాక మునిపే ఇంకా నాకు సంతోషం లేదయ్యా అని చెప్పాక మునిపే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే ఎప్పుడు సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు తెలుసుకోవాలి? బాల్య దినముల యందే. అది సీకేసిన తాటేలాగా వయసు అంతా అయిపోయాక ప్రభువా ప్రభువా నేను ప్రభుశాసనం వస్తానండి అంటాడు. ఏడా ఏం చేస్తారా? ప్రభుశాసవా 60 ఏళ్ళు ఆ ఫలితాలు చేసి ఆ గవర్నమెంట్ జాబ్ కి రిటైర్ అయిపోయి నువ్వు ఫలితులు అవుదని చెప్పి రిటైర్ ఇచ్చేస్తే అప్పుడు అంటాడంటే ఈయన ప్రభుషేవ చేస్తాడంట. ఏం ప్రభుషేవ ఎప్పుడు చేయాలట? నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరించుకోవాలి, తెలుసుకోవాలి. యవ్వన కాలంలోనే ఆయన కాడి మొయ్యాలి. నీ యవ్వన కాలం అంతా బలమంతా దేనికో దానికి దీనికి ఉపయోగించి నీ వయసు అంతా అయిపోయి వచ్చి దేవుని సేవ చేస్తాం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుర్దినములు రాకమునిపే సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి దేవుడు అంట? కొలస్సీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం నుండి త్వరగా అనే గంట అయిందని ఇంకొక గంట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం నుండి 18వ. ఆయన అదృశ్య దేవుని స్వరూపం, ఆయన అదృశ్య దేవుని స్వరూపై ఉన్నాడు. కనబడని దేవుడు ఆయన. అదృశ్య దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అదృశ్య దేవుడు అంటే కనబడని దేవుడు ఆయన, ఓంకార స్వరూపుడైన దేవుడు ఆయన, అదృశ్యుడైన దేవుడు ఆయన. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మాట్లాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఆమేన్. ఆకాశ మహాకాశములు పట్టజాల దేవుడైన ఆయన నోటి మాటతో ఆకాశమును సృజించాడు. ఆయన నోటి మాటతో భూమిని సృజించాడు. ఆయన నోటి మాటతో నిన్ను నన్ను సృజించాడు. అందుకే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన. ఆమేన్.
ఏలయనగా ఆకాశమందున్నవి గాని భూమి అందున్నవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను అవి ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేకుండా భూమి మీద ఏది లేదా. నీకు విషయం చెప్తున్నాను విను. నువ్వు పీల్చే గాలి అయింది. నువ్వు పీల్చే గాలి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసు ప్రభు నీకు గాలి ఇచ్చాడు. నువ్వు పీలుస్తున్న గాలి నా యేసు ప్రభుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అదృష్ట దేవుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రపంచమంతా ఆయన మూలంగా కలిగింది. అన్నిటికంటే సాధారణ బాబా మాట, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. అది అక్క వాడక తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రియమైన దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రియమైన దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నదుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నదుడని పూజించి పూజించి హల్లెలూయా అని పాడి స్తుతించను రారి గల్లారా మనసారా నోరురా. హల్లెలూయా అని పాడి స్తుతించను రారి గల్లారా మనసారా నోరురా. రారే రారే అక్కలారా, రారే రారే తమ్ముళ్ళారా, రారే రారే బావల్లారా. హల్లెలూయా. అందరిని తీసుకురావాలి. అక్కోళ్ళని, బావోళ్ళని, తమ్ముడోళ్ళని అందరూ తీసుకొచ్చారు. ఆమేన్. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయన నిన్న మొన్న దేవుడు కాదు, అమెరికా దేవుడు కాదు, ఆస్ట్రేలియా దేవుడు కాదు, సభవరం ఒక్క దేవునికే దేవుడు కాదు. ఆయన అన్నిటికంటే ముందున్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లరా, నిజంగా చూడండి, ఈ దేవుడు ఎటువంటి వాడు చెప్తున్నాడు మీకు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నరకాన్ని నుంచి తప్పించుకునే ఏకైక మార్గమే యేసుక్రీస్తు. ఈ మార్గం తప్ప మరొక మార్గము లేదు. నువ్వు నరకాన్ని తప్పించుకోవడానికి కొడుకు పుడితే చాలు అనుకుంటారు చాలా మంది. అవునా అమ్మ? పొన్నామి నరకాన్ని తప్పించుకోవడానికి ఏం కావాలంట? కొడుకు పుడితే చాలు అంటాం. మరి కొడుకు లేని పరిస్థితి, కొడుకు లేని పరిస్థితి ఏంటి చెప్పండి? కొడుకు లేని వారికి ఏసే కొడుకు. అర్థమైందా? ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడింది. అర్థమైందండి? బైబిల్ ఏం చెప్తుంది? మనకు కుమారుడు అనుగ్రహింపబడింది. హల్లెలూయా. నీ పున్నామి నరకం నుండి తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఈ లోకమును ఎవరు చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని మీకు కొన్ని విషయాలు చెప్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యం త్వరగా తీసుకోండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వాక్యం. ఈ అమెరికా దేవుడు కాదు, ఆస్ట్రేలియా దేవుడు కాదు, దళితుల దేవుడు అంతకన్నా కాదు. యేసు ప్రభు సర్వ ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అమ్మ నేను చెప్పాలా పట్టాలని ఈ ఎమ్మెల్యే గారు వచ్చి ఏ పెట్టండి, ఏ గ్రామం మీది అమ్మా? గొట్టువాడ, గొట్టువాడ. సోదరి సోదరులారా, మరి రోజు మన గొట్టువాడ గ్రామానికి మన ఎమ్మెల్యే గారు అదే మన ఎమ్మెల్యే గారు డ్రైన్లు కట్టించబోతున్నారు అనగానే ప్రజలందరూ ఏం చేస్తారు? పట్టుకొని చెప్తారా? ఆ మాట అనగానే కూడా చేస్తాను దేవుని స్తోత్రం. అవునా? అవునే కదా? మరి ఆయన ఎమ్మెల్యే గారిని పుట్టించిన దేవుడు కదా మనం ఇక్కడ ఆరాధించేది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనం సపోర్ట్ పడవద్దా? మరి ఏమిటంట? ఆయన ఎవరంట? ఆయన ఎవరు చెప్పండి? సర్వలోకమునకు దేవుడు ఆయన. ఆమేన్. ఆస్ట్రేలియాకు దేవుడా? అమెరికా దేవుడు ఆయన?
మరి ఎందుకంటే అమెరికా దేవుడు అంటున్నారండి? తెలియక అంటున్నారంటే. యేసుప్రభు ఎవరు అన్నారు చెప్పండి? సర్వలోకమునకు. అండర్లైన్ చేసుకోండి, ఎవరైనా అడిగితే చెప్పడానికి మీకు. యేసుప్రభు ఎవరు చెప్పండి? సర్వలోకమునకు దేవుడు అని పేరు. ఇంకా తీసుకోండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వాక్యం. త్వరగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వాక్యం. నేను యెహోవాను సర్వ శరీరులకు. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. అది ఆ ముక్క రావాలి. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. నీ శరీరం అయితే మానే యెహోవాను నమ్ముకోవడం. నేనేం చేయలేదు. నీకు శరీరం ఉందా? నీ శరీరం రక్షించాలంటే యెహోవానే రక్షించాలి, నరకంలో కాలిపోకుండా. ఎందుకంటే నీకని దేవుడై ఉన్నాడు. సర్వ శరీరులకు. ఆ శరీరం ఈ శరీరం లేదు, ఆ గోత్రం ఈ గోత్రం లేదు, ఏ గోత్రం అయినా సరే, ఏ భేదం లేదు. నీకు శరీరం కలిగి ఉంటే, అబ్బా ఏం మాట్లాడుకున్నానా బాబా, హోంవర్క్ చేసుకున్నారా, స్తోత్రం అయినా ఇంటికి ఎలా చేసుకుంటున్నా మాట్లాడినాను బాబా, మీకు దీవెన కలుగుతారు. దేవుని స్తోత్రం. అమ్మా ఏ దేవుడు అంటే ఆయన సర్వలోకానికి దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ఇంకో ముక్క చెప్తాను, తీసుకోండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వాక్యం తీసుకోండి త్వరగా. మరి నాకు అనవసరంగా టైం చేశారు 2 గంటల మీద. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. అమ్మా మీ ఊళ్ళో పర్వతాలు ఉన్నాయా? లేవా? ఏంటమ్మా పండ్లన్న పర్వతాలు, బైబిల్లో పర్వతాలు పండ్లు మీకు ఎదురుగానే ఉన్నాయి. ఇవన్నీ పుట్టింపక మునుపు అంట. ఇవన్నీ పుట్టింపక మునుపు. పర్వతములు పుట్టింపక మునుపు, లోకమును భూమిని లోకమును భూమిని పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. అది మళ్ళీ చెప్పాలని దేవుడు స్తోత్రం. హల్లెలూయా. యుగానికో దేవుడు, కాలానికో దేవుడు ఉండడు. ఆమేన్. దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు ఉండడు. నేను మాట చెప్పనా? అమెరికాకు సూర్యుడు ఉన్నాడా? భారతదేశంలో సూర్యుడు ఉన్నాడా? చెప్పండి. సూర్యుడు ప్రపంచానికి అంతటికి ఒకడేనా? మరి అలాగే దేవుడు కూడా ప్రపంచానికి అంతటికి. అదిలా బైబిల్లో జ్ఞానం నేర్చుకుంటే ప్రతి వాడికి సమాధానం చెప్పేస్తాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత మతోన్మాది నీ దగ్గర వచ్చి నీకు ప్రశ్న వేసినా, హల్లెలూయా, ప్రతి ప్రశ్నకు జవాబు నీ దగ్గర ఉంది. ఎందుకంటే దేవుని యొక్క అనంత జ్ఞానం దేవుడు నీ చేతులు పెట్టాడు. 150 రూపాయలకి. ఎంత 230 అండి? లేదండి బాబు, 230. ఇప్పుడు 230 రూపాయలు బైబిల్ కొనుక్కుంటే అనంత జ్ఞానాన్ని దేవుడు నీ చేతులు పెట్టాడు. ప్రపంచంలో ఎవరైనా సరే గొప్ప జ్ఞాని వస్తే నీ ముందు తలంచాలి, ఒక క్రైస్తవుని ముందు. ఎందుకో తెలుసా? అనంతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నీ చేతులు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, సర్వలోకానికి ఆయన దేవుడు, సర్వ శరీరులకు ఆయన దేవుడు, యుగ యుగములకు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలు తెలియక లోకంలో ఉన్నవాడు పాపం యేసుబాబుని ఆ మాటలు ఈ మాటలు అంటున్నారు. ఆఖరి రేపొద్దున తీర్పు జరుగుతుంది. చదవండి మాట ఉందా? చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యంలో చూడండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడు ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పు నాశనం. భక్తిహీనులు, దేవుడు అంటే ఎరగిన వారు, ప్రభు అంటే తెలియని వారు భక్తిహీనులుగా ఉన్నారు. కాబట్టి వాడికి ఏం జరగబోతుందో తెలుసా? త్వరలో తీర్పు రాబోతుంది. భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. ఇప్పటికే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళ ముందు, అవునా? ఇప్పటికే భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవహు దినాల్లో జరిగినట్లుగా, లోతు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినంలో జరుగునని యేసుప్రభు చెప్పలేదా? నోవహు దినాల్లో ఆకాశించి నీరు కురిసి భూమి నిండిపోతే జలప్రళయం వచ్చి నాశనం అయిపోతారు అంటే ఆ రోజు నమ్మనట్లుగానే ఈ రోజు కూడా ఆకాశించి అగ్ని కురిసి భూమి అంతా కాలిపోతుంటే ఈ రోజు ఏ ప్రజలు నమ్మరు. కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకు తెలుసా? ఆకాశంలో శాటిలైట్లు పెట్టి కూర్చున్నారు. శాటిలైట్లు ఉన్నాయి పైన. ఒక్క నిప్పు రావు కనుక ఒక్క శాటిలైట్ తాగినా
మొత్తం శాటిలైట్లు అన్ని అంటుకుపోతాయి. అంటుకుపోయి భూమి మీద ఏం గుర్తుందో తెలుసా? అగ్ని వర్షం కురుస్తుంది. భూమిలో 3/4 భాగం కాలిపోతుంది. ఇప్పుడు ఒక ఉక్రెయినే కాలిపోతుంది, కానీ రేపు ప్రపంచమే కాలిపోబోతుంది. 3/4 భాగం. ఈ రాత్రి ఎవరైనా నమ్మితే రక్షణ పొందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను త్వరగా ముందుకెళ్ళి ముగిస్తాను, ఎందుకంటే పాత్రలో చక్కగా కూర్చున్నాయి. నేను కూడా అన్ని గ్రహించుకుంటూ ఉంటానమ్మా. మీ నాటి నేను కూడా చూసుకుంటూ ఉంటాను కదా. అవునా? డాక్టర్ గారు ఎంతసేపు పొడిచేయడం ఇంజక్షన్ చేయడమే కాదు కదా, మీ నాటి కూడా తెలుసుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. అంచేత కొద్ది నిమిషాలు చెప్తాను. దేవుని చదవాలి. ఎప్పుడన్నా మళ్ళీ ప్రభు రాకడ ఆలస్యమైతే మీ పాస్టర్ గారు ఆనంద్ గారు మళ్ళీ పిలిస్తే వస్తాను. ఓకేనా? సరే, మంచిది. కొద్ది నిమిషాలు అసలు మనిషి గురించి చెప్తాను. అసలు మనిషి గురించి 2 ముక్కలు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఆదిలోకి వెళ్తే దేవుడు మనిషిని 2 మనుషులుగా చేశాడు. 2 మనుషులు ఉన్నారు అమ్మా. ఆదాము, అలా కాదు, ఆదాములోని 2 ఉన్నారు. ఆదామే పోలే అయ్యి మీకు అర్థం కాదులే. నేను ఉన్నానా కనబడుతుంది కదా, పై కనబడుతున్నా. నాలోనే ఇంకొక ఆయన ఉన్నాడు. కాదు, నేనే కాదండి. అదే చెప్తాను. మరి చెప్తాను, వింటారా? అనుకోదు కాదండి. పోయిన ఏర్పాటు చేస్తే కింద ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ వాక్యం చెప్తాను. పర్లేదా? ఓకే. ఆదికాండం తీసుకోండి ఒకసారి. సార్, చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తుంటే. నేను ఎప్పుడు వస్తానో మళ్ళీ నాకు తెలియదు, కానీ సత్యం తెలుసుకోండి. ఒక మనిషిలోనే 2 మనుషులు ఉన్నారు. ఆదిలోనే దేవుడు చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం తీసుకోండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. ఆగనగా నేల మట్టితో నరుని నిర్మించాడు. 1వ అధ్యాయం 27వ వాక్యం. 1వ అధ్యాయం 27వ వాక్యం. త్వరగా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. అక్కడ ఏం చేశాడు? నిర్మించాడు. ఇక్కడ ఏం చేశాడు? సృజించాడు. సృజించడము నిర్మించడం ఒకటేనా? నిర్మించడం ఒకటేనా? కాదు. ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు ఇక్కడెక్కడ నా అపార్ట్మెంట్ కడుతున్నారు అనుకోండి. ఇప్పుడు అక్కడ ఒక నమూనా అనేది, ఒక బ్యానర్ పెడతారు. మీరు చూసారు ఎప్పుడన్నా? ఇక్కడ పలానా ఇన్ని అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ నిర్మించబడుతుందని ఒక ప్లాన్ ఇస్తాడు. అక్కడ బొమ్మ ఉంటుంది. అలా బొమ్మ కనపడినంత మాత్రాన అక్కడ ఒక బిల్డింగ్ కట్టేసినట్ట కాదు. ఆ బిల్డింగ్ కట్టాలంటే ఏం కావాలి? సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, అంతే. అది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషిని నిర్మించాడు. ఏం తీసుకొని? మట్టిని తీసుకొని. ఇప్పుడు ఒక ఆకారం కనపడుతుంది. అలాగే ఇంకొక మనిషిని తీసుకొని సృజించాడు. ఒక మనిషినేమో మట్టితో తయారు చేశాడు, మరొక మనిషినేమో నోటితో సృజించాడు. ఆదాము కలుగును గాక అంటే కలిగాడు. కనబడతలా? నా మాట అర్థమవుతున్నాను. దేవుడు ఏం చేశాడు? ఆదాము కలుగును గాక అన్నాడు. కలిగాడు కానీ కనబడతలా. కనబడిన మనిషిని ఏం చేయాలి? ఇప్పుడు కనబడే మనిషిగా చేయాలి. అందుకే ఏం చేశాడు? మట్టిని తీసుకున్నాడు. 16 రకాల లవణాలు ఉన్నాయి ఆ మట్టిలో. ఎన్ని రకాలు? 16 రకాలు. సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? పొటాషియము, కాల్షియము, ఐరన్, షుగరు, ఇంకేంటమ్మా, మెగ్నీషియము, ఇలా లెక్కేసుకోండి. మన ఇంట్లో ఉంటాయి 16 రకాలు ఉంటాయి. 16 రకాల లవణాలతోటి మట్టిని తీసుకొని దేవుడు బొమ్మను చేశాడు. బొమ్మను చేసినటువంటి మనుషులకి ముందు చెప్పానే, నాకు ఆదాము కలుగును గాక అన్నాడు. ఆ కనబడినటువంటి మనిషిని తీసుకొచ్చి కనబడే మనిషిలో ఊదాడు అన్నమాట. దేవుడు నాసికారంలో జీవవాయువును ఓదగా అంటే కనబడని మనిషిని కనబడే మనిషిలో ఊదాడు. ఏమన్నా పాస్ గారు మాకేం అర్థమవుతుంది అంటారా? ఒకసారి తీసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. చాలా సత్యం ఈరోజు తెలుసుకోవాలి. మీకు ఎక్కడ దొరకని వాక్యం ఎవరు చెప్పరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం.
కావున మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు అంటే ఇదిగో కనబడేవాడు. బాహ్య పురుషుడు అంటే ఎవరు? కనబడేవాడు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు అంటే లోపల ఉన్నవాడు. ఆంతర్య పురుషుడు అంటే ఎవరమ్మా? లోపల ఉన్నవాడు. ఈ పైన ఉన్నవాడు గురి అన్నట్టు రేపు కోపం వచ్చేది. లోపల ఉన్నవాడికి ఏం పెట్టకపోయినా బాధపడ్డాడు. ఈ పైన ఉన్నవాడికి 2 రోజులు ఆహారం పెట్టకపోతే కృషించిపోతాడు, నీరసం వచ్చేది. అర్థమవుతుందమ్మా? కానీ పైన ఉన్నవాడికి 2 రోజులు అన్నం పెట్టకపోయినా పర్లేదు అని వాక్యం పెట్టాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వాక్యం. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టాడు. కొట్టండి చెప్పడం. మొదటి మనుషుడు అంటే కనబడే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలోంచి వచ్చాడు. రెండవ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి కొట్టరా చప్పట్లో. మీరు సప్పుడు కొడితే పక్కళ్ళు నిద్ర రాదు. మీరు ఆమె చెప్తే పక్కళ్ళు నిద్ర, ఒక్కళ్ళు నిద్రపోతారా? ఒకవేళ నిజంగా నిద్రపోతున్నారు అనుకో, పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆమె అన్నావు అనుకో, అక్క ఏంటి అంత గట్టి తెరిచామంటారు. అవునే కదా? ఇప్పుడు అర్థమైందమ్మా? ఎప్పుడైనా విన్నారా మీరు? మరి 2 మనుషులు ఉన్నారని విన్నారా? వినలేదు కదా? ఇప్పుడు మొదటి మనుషుడు మట్టిలో నుండి వచ్చాడు, భూ సంబంధం. అమ్మా చెప్పాక బలి నవ్వుతున్నారు మీరు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మొదటి మనుషుడు చెప్పాలి. మొదటి మనుషుడు మట్టిలో నుంచి వచ్చాడు. రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మట్టి మనిషికి విలువిద్దామా, లోపల ఉన్నోడు విలువిద్దామా? పేరెంట్లో ఇడిగా లోపల ఉంటాయి. ఫాంట్స్ పవడర్ పేరెంట్ లవ్లీ ఏం నిత్తామో ఇడికి పాపం లోపల ఉన్నోడికి అనుకున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, చూడండి, 16 రకాల పదార్థములతో కలిసినటువంటి మట్టితో దేవుడు మనిషిని తయారు చేశాడు. మట్టిలో నుండి పండినటువంటి పంట మాత్రమే తిని, అది టమోటా కావచ్చు, వరి కావచ్చు, జొన్న కావచ్చు, రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, కొర్రలు కావచ్చు. కొర్రలు, రాగులు, సాములు అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ అన్నం తినద్దా చచ్చిపోతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు వరకు తినబాకలేదా? ఇప్పుడే వచ్చేసిందంట. అన్నం తింటే చచ్చిపోతారంట. ఇప్పుడు ఇదే క్రమైతే రాబో అంటే ఎన్నాళ్ళు అందరూ అన్నం తిని చచ్చిపోరండి. దేవుడికి స్తోత్రం. ఇష్టపడ్డాడు ఎక్కువ ఆయన. అది బాబు ఇష్టమా? అన్నం తిన్నాడు పాస్టర్, ఇష్టం అన్నం తినకూడదా? దేవుడికి స్తోత్రం. మట్టి నుండి పుట్టిన మనిషి మట్టిలో నుండి వచ్చిన ప్రతి ఆహారం తిని బ్రతకాలి. ఎందుకంటే అదే ఆహారం అతని. అది టొమాటో కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఓకేనమ్మా? అలాగే ఆ మనిషికి దేవుడు ఏమిచ్చాడంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ. హల్లెలూయా. ఈ మనిషికి ఆకలి ఉంది, దాహం ఉంది, కోరిక ఉంది, నిద్ర ఉంది, ముసలితనం ఉంది, మరణం ఉంది. ఈ పైన ఉన్నవాడికి ఏమని చెప్పండి? చెప్పాలి. ఆకలి ఉంది, దాహం ఉంది, నిద్ర ఉంది, ముసలితనం ఉంది, మరణం ఉంది. ఈ పైన ఉన్నవాడికి. ఓకేనా? దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడి మనిషికి ఏమి ఇచ్చాడంటే కన్ను ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవి ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, స్పర్శ ఇచ్చాడు. వీటన్నిటిని నియంత్రించేందుకు లోపల టవర్ ఎక్కాడు. మన దేవుడు గొప్పవాడు. ఏళ్ళు ఏదో పట్టుకొచ్చి టవర్ ఎడుతున్నామండి అంటారు. ఏం టవర్? నీకంటే ముందు ఎక్కాడు నా టవర్ దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగా. మా టవర్ రోడ్డు మీద ఎడుతా లాగుతుందా? చెప్పండి. మరి ఈ టవర్ నుంచి దేవుడు ఎప్పుడో పెట్టాడు. ఈ టవర్ ఎక్కడ ఇచ్చాడు? ఇవన్నీ దోమ వచ్చి పక్కన కుట్టేస్తుంది ఈ సేమ్ మీద. అప్పుడే ఇక్కడ వెళ్ళిపోయిన సిగ్నల్ ఏమంటుంది? ఇది దోమ వచ్చిన కొట్ట కొట్టరే అలా చూస్తావా? ఇదేం చేస్తాయి? ఎలా కొట్ట అవునా? సిగ్నల్ ఎక్కడికి వెళ్ళింది? దీనికి వెళ్ళింది. ఈ టవర్ ముందు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ కొడుతుంటే ఈ సిగ్నల్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇదేం చేసింది? సిగ్నల్ పంపించేసింది. అలా చూస్తావా? మీ తమ్ముడిని కొడుతుంటే ఊరుకుంటావంటే అలా కొడుతున్నారా? అవునా కదా? టవర్ పైన పెట్టే టవర్, సిగ్నల్ టవర్. దేవునికి స్తోత్రం. నాడి మండలం అంటారు అన్నమాట దాన్ని. హల్లెలూయా.
ఆకలి పోయిందా మీక నిద్ర పోయింది, ఆకలి పోయింది. ఆనందవాళ్ళు కాదు ఇప్పుడు పర్లేదు, దేవుని స్తోత్రం. నిన్ను పెట్టినా పర్లేదు అంతేనా? అది అమ్మా టైం అయిపోయింది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించుగాక. ఓకేనా? రండి ముగింపు ప్రార్థన చేసుకోండి బాబు. హల్లెలూయా. క్లోజ్ చేసి